హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ TF5 ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం 100 క్రోస్ క్లబ్లోకి జాయిన్ అయిన మూవీస్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అయితే మన తెలుగు ఇండస్ట్రీలో బిఫోర్ బాహుబలి అసలు 100 క్లబ్ మూవీ అంటే 100 క్లబ్ మూవీయా, అరే ఈ నార్త్లో బాలీవుడ్లో 100 క్రోస్ మూవీస్ కలెక్ట్ అవుతారా, 200 క్రోస్ కలెక్ట్ అయిందిరా మూవీ అని చెప్పుకునే వాళ్ళం తప్ప మన తెలుగులో మాత్రం ఒక్కసారి కూడా 100 క్రోస్ అయితే క్రాస్ చేయలేదు. అలాంటి స్టేజ్లో ఉండేవాళ్ళం అన్నమాట మనము. హత్తారింటికి దారేదే 90s చేంజ్, అప్పుడే అది ఎంత ఆడిందో తెలుసు. అదే 90s చేంజ్లో ఉండాలి. సో ఎంతో మంచి మూవీస్ కూడా 50-60 చేంజ్ ఇంతే ఉంటుంది. కానీ 100 క్రోస్ అయితే అసలు అదొక అది ఉంటే అది ఇంకా తోప్ అన్నట్టుగా ఉండేది అనమాట. 100 క్రోస్ మూవీ అంటే అసలు ఆ రోజుల్లో మాత్రం అసలు అది ఈవెన్ ఇంపాసిబుల్ అని చెప్పచ్చు. అసలు నార్త్లో అయితే మినిమం అప్పట్లో కూడా నార్త్లో కూడా అంత క్రేజ్ ఏం లేదు. జస్ట్ 100-200 మ్యాక్స్, అప్పుడే 300 క్రోస్ అనమాట నార్త్లో. అది కూడా అమెరికన్ మూవీస్ అయితే అప్పుడు చాలా బాగా హిట్ అయ్యేవి. లైక్ 3 ఇడియట్స్ అయితే అప్పుడు సూపర్ హిట్, 100 క్రోస్ అప్పుడే దాటేసింది 3 ఇడియట్స్. పీకే కూడా చాలా మంచి హిట్ కొట్టింది. ఆ తర్వాత వచ్చింది దంగల్, అది మాత్రం ఎరగని హిట్ అయితే అయిందన్నమాట. బట్ ఇండియాలో అయితే మరీ అంతగా హిట్ అయితే ఏం కాలేదు, కానీ చాలా బాగా హిట్ అయింది. అమెరికన్ వచ్చేసరికి అయితే బ్యూటిఫుల్ స్ట్రాటజీ అయితే ఫాలో అయ్యాడు అనమాట. సంవత్సరం ఒకటే సినిమా తీస్తా, అది కూడా డిసెంబర్లోనే వస్తా, హిట్ కొడతా, ఇదే ఫాలో అయ్యేవాడు అప్పట్లో. సో అప్పుడే అందుకే అన్ని మంచి హిట్స్ వచ్చాయి. అండ్ దంగల్కి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి అయితే చైనా మార్కెట్. అప్పుడు చైనాలో రిలీజ్ చేయడం వల్ల చైనా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యి అక్కడ హ్యూజ్ ట్రెమెండియస్ హిట్ అయింది. సో అక్కడ బడ్జెట్ని ఇక్కడ కన్వర్ట్ చేస్తే అంత హిట్ అయిందనమాట. అంటే 200 క్రోస్ గ్రాస్ సంథింగ్. సో అందుకు మెయిన్ అడ్వాంటేజ్ వాళ్ళకైతే చైనా మార్కెట్ వల్ల అయింది. అండ్ దాని తర్వాత మన తెలుగు ఇండస్ట్రీకి వస్తే అప్పుడు ఆ మూవీ చూసి సూపర్ అనుకున్నాం. కానీ ఇప్పుడు తెలుగులో 300 క్రోస్ పెట్టి బడ్జెట్, అది జస్ట్ బడ్జెట్. అప్పుడు తెలుగు ఇండస్ట్రీ మొత్తం షాక్. ఇక్కడ 100 క్రోస్ కలెక్ట్ చేయడమే కష్టం, మీరు 300 క్రోస్ పెట్టి బడ్జెట్ ఏంటి అని అప్పుడు చాలా విమర్శలు ఇవన్నీ వచ్చాయన్నమాట. బాహుబలికి 300 క్రోస్ ఏంటి అన్నట్టుగా. అండ్ దాని తర్వాత 5 years తీసుకున్నారు టైం. అండ్ 1 మాత్రం మరీ అంత హిట్ అయితే అవ్వలేదు, జస్ట్ 600-700 చేంజ్ దగ్గర ఆగిపోయింది. సో అప్పుడు లైక్ వాళ్ళు పెట్టిన ఎఫెక్ట్స్ మాత్రం అది నాట్ ఏ వర్త్ అనిపించింది. అండ్ దాని తర్వాత స్లోగా బాహుబలి 2 రావడం, 1800 గ్రాస్ ప్లస్ కలెక్ట్ చేయడం, మన తెలుగు ఇండస్ట్రీ ఒక హైప్ అందుకుందనమాట. సో అప్పుడు దాకా మనకైతే 1000 క్రోస్ క్లబ్ అనేది తెలీదు, డైరెక్ట్ 1800 క్రోస్ క్లబ్కి అయితే వెళ్ళిపోయాము. సో మనకైతే మన తెలుగు ఇండస్ట్రీని చూడాలంటే బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి ఇంతే. అది మాత్రం వాస్తవం అయితే చెప్పచ్చు. మన రాజమౌళి వల్లే మనమైతే అంత అంటే వచ్చే వాళ్ళేమో, బట్ దే విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అని చెప్పచ్చు. సో రాజమౌళి ముందు స్టెప్ అయ్యి ఆ 300 క్రోస్ ఫస్ట్ ప్రొడ్యూసర్తో ఒప్పించి పెట్టడం అనేది చాలా. అప్పట్లో 100 క్రోస్ కలెక్ట్ చేయని మూవీ, ఏ మూవీ అయినా సరే మీకు 100 క్రోస్ కలెక్ట్ చేయడమే గొప్ప, కలెక్ట్ అవ్వేదే కాదు. మీరు అప్పట్లోనే 300 క్రోస్ పెట్టడం అనేది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్తాను. అక్కడే మీరు కరెక్ట్ స్టెప్ వేయడం, సో మీరు ఆ సక్సెస్ అయితే వచ్చిందని అయితే నేను చెప్తున్నాను. బాహుబలి అయిపోయింది, అటు దంగల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ 100 క్లబ్స్ మూవీస్ గురించి మాట్లాడుకుంటే కేజీఎఫ్ అనేది ఒక సీక్వెల్. ఎప్పుడైనా సరే సీక్వెల్ అనగానే ఆడియన్స్ అటెన్షన్ మాత్రం చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు యష్ లాగా కాకుండా రాకీ బాయ్ లాగా చూస్తాడు. కేజీఎఫ్ అంటే చాలా మీకు ఎవరు గుర్తుకు రారని రాకీ బాయ్ మాత్రం గుర్తుకొస్తాడు. సో అలా ఇప్పుడు సీక్వెల్స్లో బాహుబలి కూడా అందుకే ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ హ్యూజ్ సక్సెస్ అవ్వడం కారణమే అది. మెయిన్ మీకు అక్కడ ప్రభాస్ అంటే ప్రభాస్ కోన్, బాహుబలి మెయిన్ అలానే చూస్తారనమాట. బాహుబలి, బల్లాదేవ ఆ క్యారెక్టర్స్కి కనెక్ట్ అయిపోతాం. సో ఆ సీక్వెల్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మీకు పర్ఫెక్ట్ ఫస్ట్ పార్ట్ బాగా సక్సెస్ అయిందో, సెకండ్ పార్ట్ కట్టప్ప కైకుమార, కట్టప్ప ఎందుకు పొడిచాడు ప్రభాస్ని, అది చాలా ఫ్యూజులు ఎగిరిపోయాయి అప్పుడు చాలామందికి.
సో అలా ఉంటే అందుకే హ్యూజ్ సక్సెస్ అవుతాయి అనమాట సీక్వెల్స్ ఒకవేళ క్లిక్ అయితే. అలానే ఈ కేజీఎఫ్ 1 కూడా బిఫోర్ కోవిడ్ అది కన్నడలో కూడా సేమ్ మనకన్నా దారుణం. అక్కడ 50-60 crores వస్తే చాలు తోప్ మూవీ అనుకునేవాళ్ళు. అక్కడ మనలాగా మూవీస్ అనేవి లేవన్నమాట ఎక్కువ. అంటే మనకి ఇక్కడ చాలా రెగ్యులర్ టెంప్లెట్స్లో మూవీస్ వచ్చేవి కదా, అక్కడైతే అస్సలు లేవు. అక్కడ చాలా తక్కువ మూవీస్. అండ్ యశ్వే పాత సినిమాలో మనం చూస్తే ఒకవేళ అంతేం ఉండవు. ఇక్కడ కామన్ మూవీస్ లాగా అనిపిస్తాయి. అక్కడ తోపు ఇండస్ట్రీ ఇట్లా అయిన మూవీస్ అవి. సో అప్పుడు అక్కడ కన్నడలో ఒక బిగ్ బడ్జెట్ మూవీ తీస్తున్నారు. అది కూడా కన్ని విరగని అంత హై స్కేల్లో తీస్తున్నారు. అసలు హిట్ అవుతుందా అని అక్కడ కూడా కాంట్రవర్సీస్ రావడం ఇవన్నీ జరిగాయి. బట్ కేజీఎఫ్ 1 ఎలా హిట్ అయిందో కేజీఎఫ్ 2 ఆఫ్టర్ కోవిడ్ అని చెప్పచ్చు. ఆఫ్టర్ కోవిడ్ వల్ల ఏమైందంటే చాలామంది మూవీస్కి వెళ్ళడం మానేశారు, ఓటీటీస్ వచ్చేసాయి. సో అంటే కొందరు సినిమా పిక్చర్లో వాళ్ళందరూ ఉంటారు కదా, థియేటర్కి వెళ్ళే చూడాలి, పెద్ద సినిమా చూడాలి, థియేటర్కి వెళ్ళే చూడాలి. సో వాళ్ళ కోసమే ఆ కేజీఎఫ్ 2 ఆర్ఆర్ఆర్ అనేవి వచ్చాయి. అండ్ కేజీఎఫ్ 2 మాత్రం మెయిన్ ఆ రాకీ బాయ్ క్యారెక్టర్, అది అమ్మ సెంటిమెంట్ ఎక్కడెక్కడ ఇట్లా సాగ తీసేసాడులే అనుకున్నప్పుడు అమ్మ సెంటిమెంట్ అదంతే, అక్కడ బోరే కొట్టదు మూవీ అది. సో అందుకే ఇంకా అది 1200 crores ప్లస్ ఎంతో కలెక్ట్ చేసింది. సో అందుకే బిగ్గెస్ట్ హిట్. ఎప్పుడైనా సీక్వెల్ అనేది మీరు ప్రమోషన్స్ చేయకపోయినా పర్లేదు, జస్ట్ ఆ మూవీ డేట్ వాళ్ళకి తెలిస్తే చాలు వెళ్ళిపోతారు. అది మాత్రం పక్కా అని చెప్పచ్చు. ఒకవేళ పార్ట్ 1 మంచిగా హిట్ అయ్యి పార్ట్ 2 కోసం ఎక్సైట్ చేస్తే వాళ్ళకి. అండ్ ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటే ఆర్ఆర్ఆర్ ఇంకా కేజీఎఫ్ ఒక 14 days స్పాన్లో మాత్రమే, ఒక 14-20 days వేసుకోండి, అంత స్పాన్లోనే 2 బిగ్ మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయింది. అండ్ నార్త్లో పెద్దగా లేదనమాట ఆర్ఆర్ఆర్, ఎందుకంటే అది నాట్ ఏ సీక్వెల్ కదా. సో దానికి గట్టిగా ప్రమోషన్స్ చేయాలి, ఎంత గట్టిగా చేయాలో అంత గట్టిగా చేశారు వాళ్ళు. సో అందుకే బిగ్గెస్ట్ మూవీ. మెయిన్ అక్కడ రాజమౌళి బిగ్ ఫ్యాక్టర్ ప్రవేశించారు, ఎందుకంటే రాజమౌళి మూవీ నమ్మకం. సో 2 వితిన్ 20 days గ్యాప్లో 2000 crores క్లబ్ దాటేసాయంటే అర్థం చేసుకోవచ్చు. మన సినిమా పిక్చర్లు కోవిడ్ ఇంకేవి వచ్చినా కానీ పట్టించుకోరు, సినిమా ఉంటే చాలు అన్నట్టుగా 2 అయితే ట్రెమెండియస్ హిట్ అయితే అయ్యాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ సౌత్ మూవీస్ చూడొచ్చు, మొత్తం అక్కడ నార్త్ మొత్తం అల్లాడిచ్చేస్తున్నాయి. కానీ అక్కడ నార్త్లో ఈ మూవీస్ ఏం లేవు. అక్కడ బిగ్ స్కేల్ బడ్జెట్ తీసిన మూవీస్ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి మూవీస్. సో వాళ్ళకి లేపాలంటే ఎవరెక్కలు రావాలి కదా. అప్పుడు వచ్చారు షారుఖ్ ఖాన్ లైక్ అప్పట్లో చెన్నై ఎక్స్ప్రెస్ తర్వాత ఒక హిట్ అనేది లేదు, పఠాన్ దాకా. లైక్ మన పవన్ కళ్యాణ్ కూడా సేమ్ గబ్బర్ సింగ్ కంటే ముందు అసలు హిట్టే లేవు కదా, సేమ్ అంతే. అక్కడ కూడా వర్స్ట్ సిచ్యువేషన్లో ఉండాలి, గ్యాప్ తీసుకున్నాడు, టైం తీసుకొని పఠాన్తోనే అయితే వచ్చాడు. బట్ నిజానికి వాస్తవంగా మాట్లాడుకోవాలంటే పఠాన్ ఇది రెగ్యులర్ టెంప్లెట్ మూవీ. బట్ అది 1200 crores అలా చేంజ్ ఎలా క్రాస్ అయిందంటే సింపుల్ షారుఖ్ ఖాన్ ఎక్స్ ఫ్యాక్టర్, ఎందుకంటే చాలా టైం తర్వాత వచ్చాడు. నార్త్లో సేమ్ మనలాగా ఇంత కమర్షియల్ మూవీస్, ఇంత అంటే తక్కువ మార్జిన్తోనే మంచి అవుట్పుట్ ఇచ్చిన మూవీస్ అక్కడ లేవు. ఉన్నాయి కానీ మరీ అంత ఎక్స్ట్రాడినరీ అయితే కావు కమర్షియల్స్లో. సో అలా పఠాన్ రావడం, షారుఖ్ ఖాన్ మూవీ అది బాగాలేదని నేను చెప్పను, బట్ యావరేజ్ అని చెప్తాను. వాళ్ళకైతే అది ఒక ట్రిమెండియస్ మూవీ లాగా ఉండడంతో అయితే ఇంకంతే, షారుఖ్ ఖాన్ అచ్చా హే జావ్ అంతే ఉంటుంది అనమాట నార్త్లో. ఒకవేళ వాళ్ళ ఫేవరెట్ హీరో మూవీ ఇంత పాజిటివ్ టాక్ వచ్చినా సరే మొత్తం వెళ్ళిపోతారు. సో దానివల్లే ఆ పఠాన్ హిట్ అవ్వడం అయితే చూసాము. అండ్ నెక్స్ట్ జవాన్ కూడా సౌత్ వాళ్ళకైతే అదా మూవీయా అంతే, ఏముండదు అక్కడ. కానీ వాళ్ళకైతే ఇట్లా బట్టలు చింపేసుకున్న మూవీ అన్నట్టుగా ఫీల్ అయిపోయారు జవాన్కి అయితే. లిటరల్లీ అతిని అసలు కామన్ అయిపోయింది ప్రతి మూవీ అంతే. ఇటు తలపతి విజయన్ వదిలేసి అటు వెళ్ళడం, అది సేమ్ తీయడంతో అయితే కామన్ అయిపోయింది. అండ్ పెద్దగా అయితే ఏం ఉండదు ఆ మూవీలో. మీరు చూస్తారు తన పాస్ట్ సినిమాసే దింపాడు, అన్ని కలిపి దింపాడని చెప్పుకోవచ్చు. మనకైతే ఏమనిపించదు, కానీ అక్కడ బట్టలు చింపేసుకున్నారని చెప్పచ్చు. సో మెయిన్ అడ్వాంటేజ్ అది. సో అలా 2 మళ్ళీ
ఇలా లేపాడు షారుఖ్ ఖాన్ వచ్చి, దాని తర్వాత మళ్ళీ పడుకుంది బాలీవుడ్, మళ్ళీ షారుఖ్ ఖానే లేపాల్సి వచ్చింది. సో తను తప్ప ఇంకెవరు లేపలేకపోతున్నారు బాలీవుడ్ని. సో చూడాలి. ఇప్పుడైతే మనము 100 crores ఎందుకు మిస్ అయిన మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అది అవ్వాల్సింది బట్ మిస్ అయిన మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ అది వచ్చేసరికి అయితే సలార్. ఆఫ్ కోర్స్ సలార్ అంత మంచిగా ఉన్న మూవీ కానీ ఎందుకు అంత ట్రెమెండస్ అండ్ 100 crores క్లబ్లోకి జస్ట్ 600 or 700 చేంజ్లో ఎందుకు ఆగిపోయిందంటే, మీకు అక్కడ బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఉన్నాడు లైక్ షారుఖ్ ఖాన్ లాస్ట్ 2 movies 100 క్లబ్లో 100 crores అయితే క్రాస్ చేసేసాయి. సో మళ్ళీ మీరు అలాంటి ట్రెమెండస్ ఫ్యాన్ బేస్ ఉన్న సినిమాతోనైతే కాంపిటీటర్ ఇచ్చినప్పుడు అఫ్ కోర్స్ నార్త్లోకి, అండ్ నార్త్ మార్కెట్ అనేది ఎక్కువ. ఇప్పుడు మీరు నార్త్లోకి వెళ్తే షారుఖ్ ఖాన్ వేరే ఏ హీరో పెట్టినా వాళ్ళు షారుఖ్ ఖానే అంటారు. ఎందుకంటే వాళ్ళకి లైక్ వాళ్ళు గ్రేట్గా అంటే ఒక మంచి హీరో కాబట్టి బాలీవుడ్. సో మీరు అంత కాంపిటేటర్తో పెట్టినప్పుడు అఫ్ కోర్స్ మీకైతే తగ్గుతుంది. అండ్ మెయిన్గా వాళ్ళైతే ప్రయారిటీ వాళ్ళకే ఇస్తారు కాబట్టి, సో అందుకే డంకీ యావరేజ్ ఉన్న వాళ్ళు దానికే చూస్ చేసుకున్నారు. అండ్ సలార్ అందుకే మెయిన్ రీజన్ అయితే ఇదే, ఓవర్ కాంపిటేటర్ తోటి అయితే పెట్టడంతో. సో మేబీ పోస్ట్ పోన్ అన్నా లేకపోతే ప్రీపోన్ అన్నా చేసి ఉన్నా ఈజీగా 100 crores ఈజీగా అయితే వెళ్ళిపోయేది అయితే నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే యానిమల్ ఆల్మోస్ట్ దాకా వెళ్ళింది 1000 crores క్లబ్లోకి, 900 చేంజ్లో అయితే ఆగిపోయింది. దాని మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి అయితే ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఫ్యామిలీతోనైతే వెళ్ళలేదు మూవీకి యానిమల్కి. సో మెయిన్ అదే. మన తెలుగు స్టేట్లో అంత పట్టించుకోకపోయినా సింగిల్ థియేటర్స్లో, బట్ నార్త్లో అండ్ కొన్ని స్టేట్స్లో అయితే కొంచెం స్ట్రిక్ట్గా అయితే పట్టించుకుంటారు. ముంబై సిటీస్లో కూడా కొంచెం, బెంగళూరు సిటీస్ కొంచెం చూస్తారు. సో అందుకే మెయిన్ అంటే ఫ్యామిలీ కూడా ఇష్టపడరు అనమాట. లైక్ వాయిలెంట్ కంటెంట్ ఏమైనా వచ్చి ప్లస్ కంటెంట్ అయినా అది ఇష్టపడరు కాబట్టి, సో మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ అనేది వెళ్ళకపోవడంతో అయితే ఆ 1000 crores క్లబ్లోకి అయితే జాయిన్ అవ్వలేదు అయితే చెప్పుకోవచ్చు. అండ్ అప్కమింగ్ మూవీస్ ఏవి 100 crores క్లబ్లోకి జాయిన్ అవుతాయో, అండ్ ఒక మూవీ అయితే మర్చిపోయాం, అదే కల్కి కూడా లైక్ ఇట్ ఈస్ నాట్ ఏ సీక్వెల్. సో సీక్వెల్ కానప్పుడు అది హిట్ అవుతుందా లేదా, దానికి ఇంకా డిసడ్వాంటేజ్ ఏంటంటే దానికి ప్రమోషన్స్ చేయలేదు. దాన్ని అసలు లైక్ వస్తుంది అని చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే అది లాంగ్ రన్లో అయితే 1100 చేంజ్ అయితే క్రాస్ అయిందని చెప్పొచ్చు. కల్కి మెయిన్గా వచ్చేసరికి అయితే స్టోరీ కంటెంట్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు పెద్దలు A to Z ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ వాళ్ళందరికీ ఆ మూవీ నచ్చింది. అదొక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అయితే దెర్ ఈజ్ నో కాంపిటేటర్ అని చెప్పొచ్చు. లైక్ ఇండియన్ 2 రిలీజ్ అయింది 2nd or 3rd వీక్లో, అండ్ ఇండియన్ 2 తెలుసు కదా ఫ్లాప్ అంటే చాలా వరస్ట్ టాక్ రావడంతో. సో ఆడియన్స్ ఆ 2 మూవీస్లో చూస్ చేసుకున్నప్పుడు ఆఫ్ కోర్స్ కల్కికి. సో అందుకే లాంగ్ రన్లో దానికి చాలా మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చాయని చెప్పొచ్చు. సో మెయిన్గా కల్కి ప్రమోషన్స్ లేకుండా హిట్ అవ్వడానికి కారణాలు ఇవే. సో అందుకే కల్కి అనేది అంత మంచి ట్రెమెండస్ హిట్ అయింది. సో మెయిన్గా నాగాశ్విన్ అయితే చాలా మంచిగా మూవీ తీశాడు, అందరు ఆడియన్స్కి తగ్గట్టుగా తీశాడు, అండ్ నో కాంపిటేటర్లతో ఓకే సూపర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ ఏవి అంటే ఫస్ట్ నేను కళ్ళు మూసుకొని చెప్పేది పుష్ప. ఎందుకంటే పుష్ప 2 ఎందుకంటే అదంతే వెళ్ళిపోయింది జనాల్లోకి. ఇప్పుడు ఎక్కడ చూసినా మీరు ఏ ఆడియన్స్ చూసినా నార్త్ కానివ్వండి, సౌత్ కానివ్వండి, పుష్ప అంటే ఒక పుష్ప రాజ్ కోసం అన్న వెళ్ళాలన్నట్టుగా అయితే ఫిక్స్ అయిపోతారు మూవీ. సో దానికి డీసెంట్ ప్రమోషన్స్, లైక్ పుష్పరాజ్ ఇప్పుడు వస్తున్నాడు అని తెలిస్తే చాలు, అంతే, ప్రమోషన్స్ కూడా చేయనవసరం లేదు. ఇదే అడ్వాంటేజ్ మారుతుంది ఇక్కడ సీక్వెల్స్కి. సో అందుకు జస్ట్ డీసెంట్ ప్రమోషన్స్ చేస్తే చాలు, అది హిట్ పక్క 100 crores క్లబ్లోకి అయితే జాయిన్ అయిపోతుంది ఒకవేళ స్టోరీ బాగుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఆల్రెడీ 2 songs రిలీజ్ అయ్యాయి, ఆ 2 songs కూడా సూపర్ ఉన్నాయి. అండ్ మెల్లిగా టైటిల్ సాంగ్ కూడా ఎక్కేసింది, చాలా బాగున్నాయి మూవీస్. చూసేది అగ్గిరవ మాదిరి అయితే నార్త్లో అయితే అండ్ ఇప్పటికీ ఇన్స్టా కానివ్వండి, యూట్యూబ్ షార్ట్స్లో కూడా అదే సాంగ్ ట్రెండింగ్లో ఉంటుంది. సో పుష్పకి మెయిన్ అడ్వాంటేజ్ అదే, పార్ట్ 1 అయితే హిట్ అవ్వడం, అండ్ ఆఫ్ కోర్స్ పార్ట్ 1 హిట్ అయితే సీక్వెల్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తారు. సో అదే, సో పుష్పరాజ్ ఇప్పుడు వస్తున్నారు అని డేట్ చెప్తే చాలు, అదైతే ఈజీగా ప్రమోషన్స్ కూడా ఎక్కువ అవసరం లేని మూవీ అయితే అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ 2 బిగ్ మూవీస్ వచ్చేసరికి అయితే దేవర అండ్ గేమ్ చేంజర్. దేవర వచ్చేసరికి అయితే మెయిన్గా
పెద్దగా స్టార్స్ ఎవరు లేరు ఎన్టీఆర్. సో ఆర్ఆర్ఆర్ తర్వాత తన సోలోగా వస్తున్న మూవీ అని చెప్పొచ్చు విత్ కొరటాల శివ. అండ్ తన పాస్ట్ మూవీ కూడా ఫ్లాప్ అయింది ఆచార్య. సో చూడాలి. ఇది డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. అసలు ఒకవైపేమో ట్రెమెండియస్ హిట్ తర్వాత వస్తున్న ఎన్టీఆర్, ఫ్లాప్ తర్వాత వస్తున్న కొరటాల. సో ఇది మిక్స్డ్ అంటే వెరైటీ కాంబినేషన్తోనైతే వస్తున్నారు. సో స్టోరీ బాగుంటే కానీ ప్రమోషన్స్ అనేవి చాలా గట్టిగా చేయాలి. అండ్ దేవరా అనేది మన తెలుగు స్టేట్స్లో ఎంత పాపులరో అటు నార్త్లో అంత పాపులర్ ఏం కాదు. ఎందుకంటే దెర్ ఈజ్ నో, అది ఫస్ట్ కాబట్టి దానికి ముందుగా సీక్వెల్స్ ఏం లేవు కాబట్టి నార్త్ వాళ్ళకి పెద్దగా తెలీదు. సో నార్త్లో చాలా గట్టిగా ప్రమోషన్స్ చేయాలి అండ్ స్టోరీ బాగుండాలి. అండ్ మెయిన్ ఆడియోతోని సగం హైప్ అయితే వచ్చేస్తుంది అని చెప్పచ్చు. లైక్ పుష్ప 1లో అసలు ఆడియన్స్తోనే చాలా హైప్ అయితే ఎక్కిచ్చాడు డిఎస్పి. సో అనిరుద్ధ్ కూడా అదే చేయబోతున్నాడు. ఆల్రెడీ మీరు చూడొచ్చు ఫియర్ సాంగ్ అయితే చాలా మంచి హిట్ అయింది. సో అది నార్త్లో ఎంతవరకు ఉందో అయితే తెలీదు, బట్ మ్యాక్సిమం అయితే ఎక్కేసింది అయితే చెప్పచ్చు. సో మెయిన్గా దేవరా అది వెళ్తుందా వెళ్ళదా అని అయితే నాకైతే క్వశ్చన్ మార్క్ అయితే నేను చెప్తాను. ఎందుకంటే మరీ అంత మార్కెట్ ఉందా అంటే తెలీదు. తను వచ్చిన సెకండ్ మూవీ అది సోలోలో అయితే ఫస్ట్ మూవీ అని చెప్పొచ్చు పాన్ ఇండియా లెవెల్లో. సో చూడాలి దేవరతోని క్వశ్చన్ మార్క్స్తో అయితే ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే గేమ్ చేంజర్ మెయిన్గా ఎఫెక్ట్ అయింది ఎప్పుడంటే ఇండియన్ 2 మూవీ వరస్ట్గా ఉంది కాబట్టి. సో గేమ్ చేంజర్ మీద కొంచెం ఇది కూడా అంతే ఉండొచ్చు. కానీ అక్కడ ఉన్నది కార్తిక్ సుబ్బరాజు స్టోరీ, ఇది శంకర్ స్టోరీ కాదు, కార్తిక్ సుబ్బరాజు స్టోరీ. సో అక్కడ ఏమైనా మ్యాజిక్ అంటే కార్తిక్ సుబ్బరాజు పొలిటికల్ స్టోరీ విత్ శంకర్ డైరెక్షన్ అంటే ఆహా ఆ ఫీల్ చూడొచ్చు. సో అందుకే గేమ్ చేంజర్ ఈజ్ నాట్ లైక్ ఇండియన్ సిరీస్ అని చెప్తాను. ఇది టోటల్లీ డిఫరెంట్గా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ సేమ్ దేవరా లాగానే ఇక్కడ రామ్ చరణ్ కూడా వస్తున్న ఫస్ట్ మూవీ అని చెప్పచ్చు సోలోగా. అండ్ తనకంత మార్కెట్ క్యాప్ ఉందో తెలీదు. సో చూడాలి. ఇది కూడా అంతే సేమ్ దేవరా లానే స్టోరీ బాగుండాలి, ప్రమోషన్స్ చాలా గట్టిగా చేయాలి. అండ్ చూడాలి ఒకవేళ హిట్ స్టోరీ మంచిగా వచ్చి కలెక్షన్స్ ఎంత వస్తాయో చూడాలి. అప్పుడు వాళ్ళ మార్కెట్ వాల్యూ తెలుస్తుంది. ఒకవేళ ఫ్లాప్ అయినా కానీ అండ్ స్టోరీ బాగాలేకపోయినా కానీ వాళ్ళ కలెక్షన్స్ బట్టి వాళ్ళ మార్కెట్ వాల్యూ అయితే చెప్పగలుగుతాం. సో ఇది రాబోతున్న మూవీస్ 100 crores క్లబ్లోకి ఏవి అయితే జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో. సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు, ఏ మూవీ 100 crores క్లబ్లోకి వెళ్తుందో కామెంట్ చేసేయండి. ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ విష్ణు.